బిగ్ టీవీ కథనానికి మరోసారి భారీ ఇంపాక్ట్ లభించింది. గద్వాల్ పత్తి రైతుల కన్నీటి గాథపై బిగ్ టీవీ ప్రసారం చేసిన చిత్తవుతున్న పత్తి రైతులు కథనం కదలికను తెచ్చింది. జాగృతి అధ్యక్షురాలు కవిత ఇవాళ నేరుగా హైదరాబాద్ లో రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డిని కలిసి సమస్యలపై గలమెత్తారు. గద్వాల్ పత్తి రైతులు, ఇందూర్ ఎర్రజొన్న రైతులతో పాటు ఖమ్మం పామాయిల్ రైతుల కష్టాలను రైతు కమిషన్ కోదండరెడ్డికి కవిత వివరించారు. ఇక గద్వాల్ రైతులకు మద్దతు ధర కల్పించాలని, మధ్యవర్తుల దోపిడీని అరికట్టాలని కవిత బలంగా డిమాండ్ చేశారు. రైతు కమిషన్లో మరి మా గద్వాల రైతన్నల సమస్యలు, నిజామాబాద్ ఎర్రజొన్నల సమస్యలు, ఖమ్మం పామాయిల్ రైతుల సమస్యలు, ఇట్లా అనేక రకాలైనటువంటి సమస్యలను పైన వివరించి రావడం జరిగింది. ఎందుకంటే నేను పదే పదే చెప్పినాను, ఈ అంశం నన్ను ప్రజాసేవ చేయడంలో ఆపదు, నేను ఎత్తుకున్నటువంటి మార్గానికి ఈ కేసులు ఇవి అడ్డంకి కాదని చెప్పినాం. ఇవాళ కేసు తీర్పు వచ్చినప్పటికీ కూడా కార్యకర్తలతో సంబరాలు చేసుకొని మళ్ళీ మా పని మీద మేము రావడం జరిగింది. రైతన్నల విషయాలు అనేకం రైతు కమిషన్కి వివరించడం జరిగింది. 11 జూలై 2025న గద్వాల్ పత్తి రైతుల సమస్యలపై బిగ్ టీవీ కథనం ప్రసారం చేసింది. చిత్తవుతున్న పత్తి రైతులు పేరుతో స్పెషల్ స్టోరీ ప్లే చేసింది. అందులో సీడ్ ఆర్గనైజర్లు ఇచ్చే ఫేక్ సీడ్స్ నమ్మి నిండా మునిగిపోతున్నారని సారాంశం. విత్తనోత్పత్తి ప్రక్రియలో ఏటా నాణ్యత లేని సీడ్ బయటపడుతోందని బిగ్ టీవీ వివరించింది. గద్వాల కేంద్రంగా కొనసాగుతున్న కాటన్ సీడ్ జర్మినేషన్లో ప్రతిసారిలాగే ఈసారి కూడా సీడ్లో క్వాలిటీ లేదని ల్యాబ్లో నిర్ధారణ అయిందని స్పష్టం చేసింది.